హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ సకినాలు. సంక్రాంతి వచ్చేస్తుంది కదా త్వరలో, అందుకని సకినాల వీడియో చేశాను. సకినాలు ఒక్కో సైడు ఒక్కో రకంగా చేసుకుంటారు, రకరకాలుగా చేస్తారు సకినాలను. ఇందులో కారం సకినాలు, మామూలు ఉప్పు వేసి చేసే సకినాలు కూడా ఉంటాయి. చాలా రకాలుగా ఉంటాయి. కొందరు బటర్ వేసి చేస్తారు, కొందరు మినపప్పు వేసి చేస్తారు, కొందరు మామూలుగా చేస్తారు. ఇలా రకరకాలుగా చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు. నేను ఈరోజు మినపప్పు వేసి చేశాను. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బియ్యాన్ని తీసుకోండి. నేను కంట్రోల్ బియ్యాన్ని తీసుకున్నాను. మీ దగ్గర కంట్రోల్ బియ్యం లేదంటే మామూలు బియ్యాన్ని తీసుకోండి, సరిపోతుంది. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం వీటిని. అలాగే 3 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాసు మినపప్పు తీసుకోండి. 1/2 గ్లాసు మినపప్పును కూడా శుభ్రంగా కడగండి. బాగా కడిగేసి అందులో నీళ్లు పట్టి పక్కన పెట్టుకోండి. ఇలా కొద్దిగా నీళ్ళని పట్టి పక్కన పెట్టుకోండి. మినపప్పు కూడా శుభ్రంగా కడిగేసి నీళ్లు పట్టి పక్కన పెట్టండి. ఒక 2 గంటల వరకు నాననివ్వండి. 2 గంటలు నానితే సరిపోతుంది. ఇలా 2 గంటలు నానిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ బియ్యాన్ని వేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు, బియ్యం 2 గంటలు నానితే సరిపోతుంది. ఇలా ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళు మొత్తం వంపేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మినపప్పుని ఒక జార్ తీసుకొని నానిన మినపప్పుని వేసి మిక్సీ పట్టుకోండి. సన్నగా పేస్ట్ చేసుకోండి. మీరు ఇలా పేస్ట్ వద్దనుకుంటే మినపప్పుని నానబెట్టకుండా దూరగా వేయించి పొడి చేసుకోండి, అలాగైనా సరిపోతుంది. ఇలా మినపప్పును చూడండి, ఇలా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసేసి ఒక బౌల్లోకి వేసుకోండి. 1/2 గ్లాసు మినపప్పు నానబెడితే 1 గ్లాసు పిండి వచ్చింది. మినపప్పు మనం మిక్సీ పట్టాం కదా, 1 గ్లాస్ వరకు వచ్చింది కరెక్ట్గా. ఇలా పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బియ్యంలో నీళ్ళు మొత్తం తీసేసాం కదా, ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని దానిపైన ఈ బియ్యాన్ని మొత్తం వేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసి వేయండి. ఇలా ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన వెడల్పుగా వేసి ఆరబెట్టండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆరనివ్వండి. ఎండలో ఆరబెట్టకండి, నీడలోనే ఆరబెట్టండి, తొందరగా ఆరిపోతుంది. ఒక 1/2 అవర్ వరకు ఇలా పల్చగా వేసి ఆరబెట్టామంటే ఆరిపోతుంది. ఇలా అరగంట తర్వాత మొత్తం నీళ్ళు మొత్తం లేకుండా ఆరిపోయాయి. చూడండి, పొడి పొడిగా అయ్యాయి బియ్యం మొత్తం. చూడండి, ఇప్పుడు ఇలా పొడి పొడిగా అయిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి సన్నగా పొడి చేసుకోండి. ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా మెత్తగా అయిపోతుంది. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టాను. మీరు ఎక్కువగా చేసుకుంటే మాత్రం పిండి గిన్నెలోకి తీసుకెళ్ళి పట్టించుకోండి. ఇలా సన్నగా అయినాక ఇలా ఒక జల్లెడ తీసుకొని అందులో ఈ పొడిని వేసి ఒక్కసారి ఇలా జల్లెడ పట్టుకోండి. జల్లెడ మాత్రం కంపల్సరీ పట్టుకోండి, లేదంటే సకినాలు కరెక్ట్గా రావు. ఇలా ఏమైనా మిగిలిపోతాయి కాబట్టి, బియ్యం ఏమైనా మిగిలిపోతాయి కాబట్టి అందుకని ఇలా జల్లెడ పట్టుకోండి. ఇలా మొత్తం పిండిని ఇలాగే జల్లెడ పట్టుకోండి, మిక్సీ పట్టుకొని. చూడండి, నేను 3 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పడితే 6 గ్లాసుల పిండి అయ్యింది. ఇప్పుడు ఇందులో రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని వేసుకోండి మొత్తం. అలాగే 1 టీ స్పూన్ ఓమ వేసుకోండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే నువ్వులని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత కమ్మగా ఉంటుంది. సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ వేసాను. ఇలా బటర్ వేసుకోండి. బటర్ని కాస్త వేడి చేసి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ని కాస్త వేడి చేసి వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా వేసి ఒక్కసారి బాగా కలపండి పిండిని. మీరు మినపప్పును ఇలా మిక్సీ పట్టకుండా పొడి చేసి వేసుకున్నారంటే ఇంకా సూపర్గా వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా
రుబ్బి కూడా చేసుకోవచ్చు. మినపప్పును నానబెట్టి రుబ్బి కూడా చేసుకోవచ్చు. నేను మినపప్పును నానబెట్టి రుబ్బి చేస్తున్నాను. ఈ పిండిలో కొద్దిగా హాఫ్ టీ గ్లాస్ వేసుకోండి, నీళ్ళు సరిపోతాయి. ఎక్కువగా వేయకండి, పిండి మరి పల్చగా చేయకండి, కాస్త గట్టిగానే ఉండాలి. చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా ఉండాలి, లేదంటే సకినాలు చేయడానికి రాదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని వేసి అందులో ఈ సకినాలను వేసుకుందాం. ఇలా కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో చేతులను తడుపుకుందాం. చేతులు కాస్త నీళ్ళతో తడుపుకొని సకినాల పిండి కొద్దిగా తీసుకొని సకినాలను వేసుకోండి, లేదంటే చేతులకు ఆయిల్ అప్లై చేసుకొనైనా చేసుకోండి. ఇది కాస్త జిగురుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోండి. నీళ్ళతో రాలేదంటే చేతులకి ఇలా సన్నగా సకినాలను వేసుకోండి. నేను జూమ్లో చూపిస్తున్నాను కాబట్టి కాస్త లావుగా అనిపిస్తున్నాయి సకినాలు. చూడండి ఇలా సకినాలన్నింటినీ వేసుకోండి. మీకు ఏ సైజు కావలిస్తే ఆ సైజులో వేసుకోండి. నేను నానబెట్టిన బియ్యానికి ఇన్ని సకినాలు వచ్చాయి. ఇలా సకినాలు వేసాక ఒక 15-20 నిమిషాల వరకు ఆరనివ్వండి. కాస్త ఆరాక స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలాంటిది ఒక స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ తీసుకొని ఇలా మెల్లిగా ఒక్కొక్కటి తీసుకొని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకోండి. స్లోగా వేసుకోండి, కాస్త స్లోగా వేయండి. వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మాత్రం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. ఒక 5 మినిట్స్లో ఇంకో సైడ్ తిప్పేసుకోండి. అలాగే ఇంకో 5 మినిట్స్లో మొత్తం వేగిపోతాయి. ఇలా వేగిన సకినాలని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అలాగే సకినాలన్నింటినీ ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించండి. కరకరలాడే యమ్మీ సకినాలు రెడీ. చూసారా, ఈ సకినాల పిండిలో మనం మినపప్పు వేసాం కాబట్టి కాస్త గోల్డెన్ కలర్ వస్తుంది. లేదంటే మామూలుగా చేసే సకినాలు అయితే తెల్లగా మల్లె పువ్వుల్లా వస్తాయి. కరకరలాడే సకినాలను ఈ సంక్రాంతికి చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. నేను ఇంకో 2-3 రకాల సకినాలను కూడా పోస్ట్ చేస్తాను త్వరలో. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.